హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను ఖర్జూరం అండ్ బియ్యపు రవ్వతో పాయసం చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఖర్జూరాలు వేసుకొని కొంచెం పాలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. ఈ పాకాన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 250 ml వరకు పాలు వేసుకోవాలి. పాలు కొంచెం మరుగుతూ ఉండగా అందులో ఒక పావు కప్పు వరకు బియ్యపు రవ్వ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బియ్యపు రవ్వ బాగా ఉడికింది అనుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ లేదా పాలు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఖర్జూరపు పేస్ట్ని మొత్తం అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 minutes బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత బెల్లం పాకం వేసి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అండ్ యాలక పొడి వేసి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఫైనల్గా నేతిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఈ పాయసాన్ని నైవేద్యంగా కూడా మనం పెట్టుకోవచ్చు. అంతే అండి, ఖర్జూరం అండ్ బియ్యపు పాయసం రెడీ. ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Thanks for watching.